ఉగ్రవాదులు పాన్ ఇండియా దాడికి ప్లాన్ వేశారా అంటే నివేదికలు అవుననే చెబుతున్నాయి. ఎందుకంటే 2 రోజుల్లో 5 రాష్ట్రాల్లో పోలీసులు రైడ్స్ చేశారు. ఆయా ప్రాంతాల్లో 8 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారి వద్ద ఏకంగా 3 టన్నుల పేలుడు పదార్థాలు, విధ్వంసకర AK-47, అసాల్ట్ రైఫిళ్లు, తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఉగ్రవాదులు హైటెక్ పద్ధతుల్లో దాడికి ప్లాన్ చేయడం అందరినీ విస్తుగొల్పుతుంది. డేంజరస్ రైసిన్ విషయాన్ని కూడా ఉగ్రవాదులు తయారు చేశారంటే వారు ఎంతటి క్రూరమైన ఉగ్రదాడులకు ప్లాన్ వేశారో స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఉగ్రవాదులు ఎలాంటి మోడ్రన్ దాడులకు ప్లాన్ వేశారు? పట్టుబడిన ఉగ్రవాదులతో ఉగ్ర చర్యలు ఆగిపోయినట్టేనా? ఎందుకు భారత్ను సూపర్ సెల్స్ భయపెడుతున్నాయి? లెట్స్ వాచ్. దేశమంతా దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నారా? ఉగ్రవాదుల సూపర్ సెల్స్ సీక్రెట్స్ ఏంటి? టెర్రరిస్టులకు వెపన్స్, పేలుడు పదార్థాలు ఎక్కడివి? దేశ రాజధాని నగరం ఢిల్లీలో 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఉగ్రదాడి జరిగింది. నిజానికి ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఒక్కటే ఉగ్ర కుట్ర అనుకుంటే పొరబడ్డట్టే. ఎర్రకోట కారు పేలుడుకు 24 గంటల ముందు నుంచే దేశవ్యాప్తంగా పలు కుట్ర కేసులు వెలుగులోకి వచ్చాయి. కానీ ఈ కుట్రలన్నీ ఉగ్రవాదానికి సంబంధించినవే. ఈ కేసులన్నీ వేర్వేరు రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ఉగ్ర కుట్రలకు కూడా వేర్వేరు పద్ధతుల్లో ప్లాన్స్ వేసినట్లుగా తెలిసింది. కానీ ఆ డాట్స్ అన్నీ కలిపి చూస్తే మాత్రం భయాన్ని కలిగించే విధానం కనిపిస్తోంది. 2 ఏళ్ల నుంచి ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్, అలాగే జేఈఎం కోసం ఈ దాడులను చేయాలని వ్యూహాలను రచించినట్లు ఆ దర్యాప్తులో షాహీన్ వెల్లడించింది. 10న జరిగిన ఉగ్రదాడి పట్టుబడ్డ 8 మంది ఉగ్రవాదులకు ఫరీదాబాద్ లింకులున్నాయి. అందులో షాహీన్, ముజమ్మిల్ షకీల్, ఆదిల్ అహ్మద్ రాథర్ అనే 3 డాక్టర్లే కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి వీళ్లంతా కలిసి దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు ప్లాన్లు వేశారు. పట్టుబడ్డ 8 మంది నుంచి 3 టన్నుల పేలుడు పదార్థాలతో పాటు AK-47 గన్స్, తుపాకీలు, రైఫిళ్లు వంటి డెడ్లీ ఆయుధాలను దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. తాజాగా లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ షాహెద్ ఉగ్ర కుట్రకు సంబంధించిన కీలకమైన వివరాలను వెల్లడించింది. ఫరీదాబాద్లో పనిచేసే ఉగ్రమూకలతో షాహీన్ కూడా సంబంధాలున్నాయి. డాక్టర్ షాహీన్ నుంచి అస్సాల్ట్ రైఫిల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రమూకలపై పోలీసులు సాగించిన వేటకు సంబంధించిన వార్తలను ఢిల్లీ పేలుడు వార్త డామినేట్ చేసింది. దీంతో పోలీసులు రైడ్స్ అన్నీ మరుగున పడిపోయాయి. నిజానికి అదే టైంలో గుజరాత్లో పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 3 వ్యక్తులను అరెస్ట్ చేసింది. వారిలో ఒకరు డాక్టర్. అతడు చైనాలో మెడిసిన్ చదివొచ్చాడు. సదరు డాక్టర్ రసాయన ఆయుధం తయారీకి యత్నించినట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గుజరాత్లో దాడికి ప్లాన్ చేసిన గ్రూపులో రైజిన్ ను తయారు చేయాలని ప్రయత్నించారు. ఈ భూమి మీద ఉన్న అత్యంత ప్రమాదకరమైన విషయాల్లో ఒకటి రైజిన్. రైజిన్ అనే విషయాన్ని ఆముదం విత్తనాల నుంచి తయారు చేస్తారు. చిన్న మోతాదు రైజిన్ కూడా ప్రాణాంతకం కావచ్చు. రైజిన్ విషానికి విరుగుడు అస్సలు లేదు. రైజిన్ విష ప్రయోగానికి గురైన బాధితులకు ప్రాణాలతో ఉంచడానికి మాత్రమే చికిత్సలు చేస్తారు. ప్రపంచంలోనే నిషేధిత రసాయన విషయాల్లో ఒకటి రైజిన్. రైజిన్ వినియోగం, నిల్వ, రవాణాలను పూర్తిగా నియంత్రించారు. సో గుజరాత్లోని ఉగ్రముఠ ఈ రైజిన్ తయారు చేయడానికి సిద్ధమైంది. అయితే ఈ రైజిన్ ఎక్కడ ప్రయోగించాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు? అయితే ఈ దుష్టులు 3 నగరాల్లో రెక్కి నిర్వహించారు. గుజరాత్లో అత్యధిక జనాభాతో ఉండే నగరం అహ్మదాబాద్, యూపీ రాజధాని లక్నో, దేశ రాజధాని ఢిల్లీలో ప్రయోగించాలని ప్లాన్ చేశారు. అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీ నగరాలపై రైజిన్ విషంతో దాడి చేయాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. ఈ గ్రూపును పోలీసులు పట్టుకున్నప్పుడు వారి నుంచి 3 తుపాకీలు, 30 కార్ట్రేజీలతో పాటు సుమారు 4 లీటర్ల ఆముదం నూనె కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్ర గ్రూపునకు ISKPతో లింకులున్నట్లుగా తెలుస్తోంది. ISKP అంటే ఇస్లామిక్ స్టేట్ ఖోరసాన్ ప్రావిన్స్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పనిచేస్తోన్న ISI ప్రాంతీయ శాఖనే ISKP. అయితే ఈ గుజరాత్లోని పట్టుబడ్డ ఉగ్రవాదులకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వారికి ఆయుధాలు డ్రోన్ల ద్వారా రవాణా చేసినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తున్నాయి. పాకిస్తాన్ సరిహద్దుల్లోని రహస్య ప్రాంతాల్లోకి డ్రోన్ల ద్వారా ఆయుధాలను పంపి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. నిజానికి గతంలో పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ ఈ డ్రోన్ల నుంచి సరఫరా అవుతూ ఉండేవి. పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లపై సరిహద్దుల్లోని కీలకమైన ప్రాంతాలపై నిఘాను పెంచారు. కానీ గస్తీ నిర్వహించని ఎన్నో ప్రదేశాలు సరిహద్దుల్లో ఉన్నాయి. వాటినే ఉగ్రవాదులు టార్గెట్ చేసుకుంటున్నారు. అక్కడి నుంచి రహస్యంగా తమకు అవసరమైన ఆయుధాలను పాకిస్తాన్ నుంచి తెప్పించుకుంటున్నారు.
చేస్తున్నారు. ఇప్పుడు అన్ని సంఘటనలను కలిపి చూద్దాం. ఢిల్లీలో పేలుడు, జమ్మూ కాశ్మీర్ ఫరీదాబాద్లో పోలీసుల తనిఖీలు, గుజరాత్లో పోలీసుల వేటను చూడండి. వీటన్నింటికీ కనెక్షన్ ఉందా అంటే బహుశా ఉండొచ్చు, కానీ క్లియర్గా లింకులు మాత్రం ఇప్పటివరకు బయటపడలేదు. అయితే ఈ వరుస రైడ్స్, ఢిల్లీ పేలుడుకు మధ్య విస్మరించలేని పోలికలున్నాయి. ప్రతి కేసులోనూ డాక్టర్లే ఉన్నారు. వారి వృత్తిని అడ్డుపెట్టుకుని ఉగ్ర దారుణాలకు ప్లాన్స్ వేశారు. ప్రతి ఆపరేషను కశ్మీర్ నుంచి ఫరీదాబాద్కు, ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్కు విస్తరించేలా రూపొందించారు. సింపుల్గా చెప్పాలంటే ఈ ఉగ్రవాదులు పాన్ ఇండియా ఆపరేషన్కు ప్లాన్ చేశారన్నమాట. వాళ్ళు ఉపయోగించిన పద్ధతులు అత్యాధునికమైనవి. విషపూరితమైన రసాయనాలను తయారీ నైపుణ్యం, ఆయుధాలను జారవిడిచే డ్రోన్ల తయారీ సామర్థ్యం, పారిశ్రామిక స్థాయి పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు సృష్టిస్తున్నారు. ఇది పాత ఉగ్రవాద విధానం ఏమాత్రం కాదు. ఇది ఒక ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా దాడులను నిర్వహించే స్థాయికి చేరుకోవడం ఆందోళనకర పరిణామం. సింపుల్గా చెప్పాలంటే పలు సెల్లతో కూడిన ఒక ప్రొఫెషనల్ వికేంద్రీకృత పరిస్థితులకు అనుగుణంగా మారే ఓ గ్రూపు ఉగ్ర కుట్రల వెనక ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఒక్కో సెల్లో 3 నుంచి 7 ఉగ్రవాదులు ఉంటారు. ఈ సెల్స్ నే సూపర్ సెల్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఉగ్రవాదులు అందరి కళ్ల ముందే యథేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. అంటే బహిరంగ ప్రదేశాల్లోనే ఈ ఉగ్రవాదులు రహస్యంగా వ్యవహరిస్తారు. ఒకవేళ ఒక సెల్ పోలీసులకు పట్టుబడ్డా, రెండో సెల్ అరెస్ట్ అయినా, మూడో సెల్ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఆ సెల్ దేశంపై దాడికి సిద్ధమవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఉగ్రముప్పు ఒక ప్రాంతం నుంచో, ఒక వైపు నుంచో వస్తుందన్న అంచనాలు ఇక నుంచి ఉండవు. ఎప్పుడు ఏ సెల్ ఎటువైపు నుంచి దాడి చేస్తుందో ఎవరికీ తెలియదు. ఇది భారతదేశానికి నిజంగా కొత్త సవాలే. దీనికి కొత్త వ్యూహం కూడా భారత ప్రభుత్వానికి అవసరం. నిజానికి ఈ సెల్లను గుర్తించడం కూడా అంత సులువేం కాదు. ఎందుకంటే ఈ సెల్లో ఉండే సభ్యులు ఏ డాక్టరో, లాయరో, ఇంజనీరో అయి ఉంటాడు. వాళ్ళని ఏమాత్రం ఎవరూ అనుమానించే అవకాశమే ఉండదు. ఇప్పుడు కూడా అనుమానిత ఉగ్రవాదుల కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయి. వాళ్ళు ఉగ్రవాదులు కాదంటూ వాపోతున్నాయి. తమ కొడుకు ఎంతో మంచివాడని, ఎందరికో వైద్యం చేశాడని వివరిస్తున్నాయి. అంటే ఇంట్లో వాళ్లకు కూడా అనుమానం రాకుండా ఉగ్రవాదులు మెయింటైన్ చేస్తున్నారన్నమాట.